హలో అండి. సో ఇప్పుడు టైం వచ్చేసి ఇక్కడ ఆమ్స్టర్డామ్లో మేముండే ప్లేస్ ఐందోవన్లో 1:30 అవుతుంది. అంటే ఇండియాలో వచ్చేసి నియర్లీ 6 అవుతుంది. సో ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నాం అనమాట. అంటే ఇక్కడ ఒక సాటర్డే మార్కెట్ లాగా ఉంటుంది. సో దానికోసం మనం వెళ్తున్నాము. చాలా బాగుంటుంది. మన ఇండియాలో ఎవ్రీ వీక్ ఎలా సంతలాగా ఎలా పెడతారో సో ఇక్కడ కూడా సాటర్డే మార్కెట్ అని పెడతారు. చాలా బాగుంటుంది. సో ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. అక్కడ ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటుంది అన్ని మీకు చూపిస్తాను. సో లిటిల్ బిట్ స్నో కూడా పడుతుంది, చాలా బాగుంది. సో వేద కూడా రెడీ అయింది సైకిల్ మీద వెళ్ళడానికి. సో వీఆర్ స్టార్టింగ్ నౌ. ఓకే దెన్ ఇవన్నీ వచ్చేసి బ్యాక్ సైడ్ హౌసెస్ అండి. బ్యాక్ సైడ్ నుంచి గ్యారేజెస్, ఇక్కడ నుంచి సైకిల్స్ తీసుకొని బయటకు వెళ్తారు. ఫ్రంట్ సైడ్ డోర్ వేరే ఉంటుంది. సో వెదర్ చాలా బాగుంది. వేద వెళ్ళిపోయింది అప్పుడే. ఫుల్ ఫాగ్ ఉంది, చాలా కూల్గా ఉంది. టెంపరేచర్ వచ్చేసి 0 degrees ఉంది యాక్చువల్లీ. కమ్ లెట్స్ గో. ఈ కూల్నెస్ కి బయటికి మోస్ట్లీ ఎవరు రారు. ఏదైనా పని ఉంటే తప్ప ఎవరు బయటికి రారు. వర్క్స్ కూడా ఆల్మోస్ట్ వర్క్ ఫ్రమ్ హోమే ఉంటాయి. అండ్ ఈరోజు సాటర్డే కాబట్టి ఇంకా అందరూ ఫుల్ రెస్ట్ లో ఉంటారు. సో దిస్ ఈజ్ ఐందోవన్, మేముండే ప్లేస్ యాక్చువల్లీ. సో సాటర్డే మార్కెట్ వచ్చేసి మా ఇంటి దగ్గర నుంచి మార్కెట్కి నియర్లీ జస్ట్ ఒక 800 meters ఉంటుంది. నార్మల్గా అయితే మేము ఎప్పుడు సైకిల్ మీద వెళ్తాము, బట్ ఈరోజు వీడియో తీద్దామని నడుచుకుంటూ వెళ్తున్నాను. చాలా కూల్గా ఉంది. ఇక్కడ మోస్ట్లీ ఎక్కడికి వెళ్ళాలంటే దగ్గరలో సైకిల్ యూజ్ చేయడం బెటర్. ఎందుకంటే సైకిల్కి కూడా సపరేట్ వే ఉంటుంది. ఇలాగా ఎక్కడికి వెళ్ళినా సపరేట్ రూట్ ఉంటుంది, ఓన్లీ స్పెషల్లీ ఫర్ సైకిల్స్. సో ప్రాబ్లం ఉండదు. అందుకే మోస్ట్లీ ప్రతి ఒక్కరి దగ్గర సైకిల్స్ ఉంటుంది. అండ్ ఈవెన్ ఆఫీసెస్కి వెళ్ళాల్సిన వాళ్ళు కూడా నియర్ బై ఉంటే సైకిల్స్ని ప్రిఫర్ చేస్తారు. సిగ్నల్ పడింది. ఈ రూట్ వచ్చేసి ఓన్లీ సైకిల్స్ ఎక్కువగా వెళ్తాయి. సో వేరే రూట్ కూడా ఉంటుంది, బట్ ఆ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. వేరే సైకిల్ తొక్కడం కష్టమని ఇలా వెళ్తున్నాము. సో వీళ్ళంతా కూడా సాటర్డే మార్కెట్కి వెళ్ళేసి వస్తున్నారు. ఇక్కడ కాస్ట్లు కూడా చాలా చీప్గా ఉంటాయి. చీప్ అంటే మరీ అంత ఉండదు, బట్ ఓకే, నాట్ బ్యాడ్. కంపేర్ టు రిమైనింగ్ డేస్ సాటర్డే మార్కెట్లో కొంచెం తక్కువ ఉంటాయి కాస్ట్. రిమైనింగ్ డేస్ కంటే ఈ డే కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ వింటర్ మొత్తం మోస్ట్లీ సన్ ఉండదు. సో యాక్చువల్లీ సన్ లేక చూడండి, ట్రీస్ అన్ని వితౌట్ లీవ్స్ ఉన్నాయి. ఇక్కడ ట్రీస్ అన్ని అంతే ఇలానే ఉంటాయి ఆల్మోస్ట్. సో వింటర్ లో తెలుస్తుంది మనకు సన్ వాల్యూ ఏంటో. సో మార్కెట్ దగ్గరలోకి వచ్చేసాము. వెహికల్స్ వెళ్లకుండా మొత్తం క్లోజ్ చేస్తారు. పార్కింగ్ ఇక్కడే బయట పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఒక ఎంట్రన్స్ మార్కెట్కి. సో వచ్చేసాం మనం. హ్యాండ్ గ్లౌజెస్ అండ్ క్యాప్స్, అండ్ దిస్ ఈస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యాండీస్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్. వన్ బ్యాగ్ వచ్చేసి 20 euros, అంటే నియర్లీ 1900 ఇండియన్ రూపీస్లో.
This one is 15 euros. చాలా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. ఇక్కడ డ్రెస్సెస్ వచ్చి చాలా కాస్ట్లీ ఉంటాయి. సో ఇండియా నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే మోస్ట్లీ అక్కడి నుంచే తెచ్చుకోవడం బెటర్. ఇక్కడికి వచ్చాక కొనుక్కోవాలి అనుకుంటే కొనుక్కోవచ్చు, బట్ హై కాస్ట్ ఉంటాయి. సో బెటర్ మన అక్కడి నుంచి తెచ్చుకుంటే అంత ప్రాబ్లం ఉండదు. సో ఫ్లవర్స్, యాక్చువల్లీ ఇక్కడ ఫ్లవర్స్ చాలా ఫేమస్. ఏ అకేషన్కి అయినా దేనికైనా మోస్ట్లీ ఫ్లవర్స్ బాగా చూస్ చేస్తారు. డిఫరెంట్ ఫ్లవర్స్ ఉంటాయి. నేను ఫస్ట్ టైం ఇక్కడే గ్రీన్ ఫ్లవర్స్ చూడము. సో ఈ వైట్ రోజ్ చూడండి, 15 euros, అంటే నియర్లీ 1400 బుకే. ఇది 10 euros, ఇది 900. టులిప్స్, వావ్, చాలా బాగున్నాయి. నార్మల్ డేస్ కంటే ఈ డేస్ లో కాస్ట్ చాలా తక్కువ ఉంటాయి. సో ఇక్కడ మొత్తం ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉంటాయి. ఇది వచ్చేసి చీజ్. ఇది వచ్చేసి బేకరీ ఐటమ్స్, ఆల్ కైండ్ ఆఫ్ బ్రెడ్స్ ఉంటాయి. ఓకే, యూరోప్ లో అయితే ఆల్మోస్ట్ అందరు బ్రెడ్ ప్రిఫర్ చేస్తారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఆల్మోస్ట్ బ్రెడ్ ఉంటుంది, శాండ్విచ్ కైండ్ ఆఫ్ లాగా. అండ్ చీజ్ కూడా చాలా ఫేమస్. ఆల్ వెరైటీస్ ఆఫ్ చీజ్ కూడా ఉంటుంది. ఇక్కడ ఒక స్పెషల్ ఏంటంటే నార్మల్గా వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ రెండింటిలోనూ ఫ్రూట్స్ తక్కువ కాస్ట్ ఉంటాయి కంపేర్ టు వెజిటేబుల్స్. సో ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవచ్చు. ఇక్కడ ఇండియన్స్ కూడా చాలా మంది ఉంటారు. ఓ మై గాడ్, ఈ డాగ్ చూడండి ఎలా ఉంది. స్మాల్ టమాటోస్, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ అండ్ స్పైసీ లెస్ మిర్చి. mango. ఇవన్నీ ఇలా కవర్స్లలో ప్యాక్ చేసి ఉంచుతారు. ఏదైనా €1. వన్ కవర్ వచ్చేసి €1. అండ్ ఇవన్నీ వచ్చేసి బీన్స్ అండ్ మిర్చి and kira and sweet potato, onions and carrot, and this is big brinjal, and ఇవి వచ్చేసి coriander and mint leaves. ఇక్కడ పుదీనా అండ్ కొత్తిమీర అండ్ నార్మల్గా లీఫీ వెజిటేబుల్స్ చాలా కాస్ట్ అండి. మన ఇండియన్ వెజిటేబుల్స్ అయితే చాలా అంటే చాలా కాస్ట్ కంపేర్ టు ఇక్కడ వెజిటేబుల్స్ చూసుకుంటే. అండ్ క్యాబేజీ, కాలీఫ్లవర్, క్యారెట్ విత్ కొంచెం కాస్ట్ తక్కువే ఉంటుంది. అండ్ బ్రోకలీ కూడా తక్కువగానే ఉంటుంది, ఎక్కువగా దొరుకుతాయి కూడా. అంటే €1కి 3-4 స్టక్స్ లాగా అలా కూడా ఇస్తారు. కార్న్ 10 స్టక్స్ అంటే 1 స్టక్ అంటే 1 అని అర్థం. సో 10 స్టక్స్ €4.
మ్యాంగోస్ కూడా వన్ వచ్చేసి €1, సమ్టైమ్స్ €2 ఉంటుంది. అండ్ అవకాడోస్ కూడా ఒక్కొక్కసారి €1కి 10 ఇస్తారు. సో తక్కువ అంటే అండ్ ఎక్కువ వచ్చేవి అంటే ఆరెంజెస్ అండ్ సమ్టైమ్స్ యాపిల్స్ అండ్ అవకాడోస్ అండి. ఫ్రూట్స్ తక్కువ అనే చెప్పుకోవాలి. ఇక్కడ కివి చాలా డిఫరెంట్గా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి కివి. గార్లిక్ అండ్ జింజర్. గ్రేప్స్ చూడండి ఎంతలా ఉన్నాయో. అండ్ దిస్ ఈస్ అంజీర్ ఫ్రూట్స్ యాక్చువల్లీ. ఇవి 10 స్టక్స్ వచ్చేసి €3.5. టేస్ట్ చాలా బాగుంటాయి అంజీర్ ఇవి. డ్రాగన్ ఫ్రూట్ అంట. 1 స్టక్ వచ్చేసి 3.95, నియర్లీ €4. అంటే 1 వచ్చేసి 350. చెర్రీస్ అండ్ బ్లూబెర్రీస్. లిచీస్. వీడియో తీసినందుకు €5 అని అడుగుతున్నారు ఊరికే జోక్గా. ఇవన్నీ వచ్చేసి క్లోత్స్. వన్ టీ షర్ట్ వచ్చేసి €10 అంటే నియర్లీ 1000. ఓ మై గాడ్. ఇవన్నీ ఫుడ్ స్టాల్స్. ఇవి వచ్చేసి ఫిష్. ఇక్కడ కొంచెం ఫిష్ కానీ అండ్ నాన్ వెజ్ వచ్చేసి చికెన్, మటన్ కొంచెం కాస్ట్ తక్కువే ఉంటుందండి. రియల్గా చెప్పాలంటే కంపేర్ టు వెజిటేబుల్స్ నాన్ వెజ్ చాలా తక్కువ కాస్ట్. సో మోస్ట్లీ చాలా మంది అందుకే ఈ వీక్లో 2 or 3 days నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తారు. సమ్ టైమ్స్ మేము కూడా అలానే చేస్తాము, చికెన్ తీసుకుంటాం ఎక్కువ. ఆల్ కైండ్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ ఏది కావాలంటే అది ప్రిపేర్ చేసి ఇస్తారు, కావాలంటే తినొచ్చు. నార్మల్ డేస్లో ఈ ప్లేస్ అంతా పార్కింగ్ ప్లేస్. ఇక్కడ అన్ని కార్స్ పార్క్ చేస్తారు. బట్ ఓన్లీ సాటర్డేసే ఇలా షాప్స్ పెడతారు. ఇవి వచ్చేసి సైనస్ యాపిల్ అంటే ఆరెంజెస్. 3 కిలో €3. mushrooms, different kind of mushrooms. 1 kilo €4. Oh my god. ఇక్కడ వచ్చేసి ఎవ్రీథింగ్ చాలా కాస్టే అండి.
రాడిష్ చూడండి ఎంత బిగ్ ఉందో. 1 వచ్చేసి €1.5. €1 అంటే నియర్లీ 100 రూపీస్. రెడ్ పెప్పర్. సో ఇక్కడ €1 అంటే వచ్చేసి మన ఇండియాలో నియర్లీ 90 రూపీస్ అండి. ఇక్కడ కొంచెం కాస్ట్ తక్కువ అంటే వచ్చేసి పొటాటోస్ ఓన్లీ, కొంచెం కాస్ట్ తక్కువ ఉంటాయి. రెడ్ పొటాటో ఇది. Dankjewel hè. ఇవి వచ్చేసి 5 kg €6.5. ఇవన్నీ పప్పులు. బ్రింజల్ చాలా పెద్దగా ఉంటాయి ఇక్కడ. ఇవి వచ్చేసి 1 stack 2 stack లాగా ఉంటాయి. సో 2 stack వచ్చేసి అంటే 2 బ్రింజల్ వచ్చేసి €2.5. అంటే నియర్లీ 200. మన దగ్గర ఏదైనా కేజీ 50, 60, 70 లేదా 30 నియర్లీ 100 వరకు ఉంటుంది. కానీ ఇక్కడ మినిమమే ఎవ్రీథింగ్ 100. టమాటో కేజీ €3.5 అంటే 300. ఓ మై గాడ్. కానీ చాలా బాగుంటాయండి, చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయి. ఇక్కడ ఆల్ కైండ్ ఆఫ్ మిల్క్స్ ఉంటాయి. గోట్ మిల్క్, కౌ మిల్క్ and donkey milk and everything. అండ్ ఆ బాటిల్ ఫిల్ చేసి ఇస్తున్నారు కదా, అది వచ్చేసి ఒకటి €4, €5 ఉంటుంది. సో అది వచ్చేసి 2 లీటర్ బాటిల్. ఎవరికి ఏది కావాలంటే వెంటనే అక్కడే అది ఫిల్ చేసి ఇస్తారు. నార్మల్ గా బయట వచ్చేసి ఎక్కువగా కౌ మిల్క్ దొరుకుతుంది. బఫెలో మిల్క్ చాలా తక్కువ. కౌ మిల్క్ కూడా లీటర్ వచ్చేసి €2 and €2.5 ఉంటుంది. బట్ బఫెలో మిల్క్ చాలా కాస్ట్లీ, €2. సో నార్మల్ గా ఎక్కువగా బయట షాప్స్ లో కౌ మిల్కే దొరుకుతుంది. అది కూడా 1 లీటర్ వచ్చేసి €2 అలా ఉంటుంది. బట్ బఫెలో మిల్క్ చాలా తక్కువ. తీసుకుందామని అడిగాను నేను, బట్ ఇక్కడ కూడా స్టాక్ లేదన్నారు. అది కూడా 2 లీటర్స్ వచ్చేసి €8 అన్నారు. సో అనేసి నేను ఎగ్స్ ఒకటి తీసుకొని వచ్చాను. 30 eggs వచ్చేసి €8. చాలా కాస్ట్లీ, నియర్లీ 700 చేంజ్ అనమాట. ఇక్కడ మేము ఆరెంజెస్ తీసుకున్నాము 3 kgs అండ్ ఆల్సో స్వీట్ కార్న్ తీసుకున్నాము. అండ్ కొన్ని వెజిటేబుల్స్ కూడా తీసుకున్నాము. మేము ఒకటే బ్యాగ్ తెచ్చాము, ఫుల్ అయిపోయింది బ్యాగ్. సో ఇంకా అన్ని తీసేసుకొని వెళ్ళిపోతున్నాము. క్యాబేజ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. కాలీఫ్లవర్, సో ఇక్కడ బయట ఫ్లవర్స్ దొరకవు కాబట్టి ఈ బొకేస్ నే ఫ్లవర్స్ లాగా తీసుకొని
మేము దేవుడికి పెడతాము. ఓ హౌ క్యూట్. వేదగ్గో. ఇక్కడ చాలా మంది ఎక్కువగా డాగ్స్ పెంచుకుంటారు అండ్ క్యాట్స్ కూడా పెంచుకుంటారు. సో రెడ్ చామంతి వచ్చేసి €5. Yes. Yes, enough. Yeah, thank you. వీడియో తీసుకోమని ఎంకరేజ్ చేస్తున్నారు వీళ్ళు. సో సాటర్డే మార్కెట్కి వచ్చినప్పుడల్లా షూర్గా ఫ్లవర్స్ తీసుకుంటాము. నార్మల్ డేస్లో చాలా కాస్ట్ ఉంటుంది కాబట్టి ఈ టైంలోనే తీసుకుంటాము, ఎక్కువ తీసుకుంటాము. సో అవే వీక్ మొత్తం అడ్జస్ట్ చేస్తాం, అదే పెడతాము దేవుడికి. సో ఇదండి సాటర్డే మార్కెట్. సో మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంకా మాకు కావాల్సిన థింగ్స్ అన్ని కూడా తీసుకున్నాము, ఫ్లవర్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్. సో ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ support my channel and please subscribe to my channel and please like, share and comment below. If you have any doubts, please comment below. Thank you. Bye bye.